శర్మ విత్ వర్మ టుడే. అక్కడేమో వాట్కా విత్ వర్మ అని శ్రీ రాస్తుంటాడు, బట్ ఐఎమ్ శర్మ విత్ వర్మ అని నేను చెప్తున్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడే విసిగించను, ఎందుకంటే మీరు అందరూ మనోజ్ కోసం, హీరోయిన్ గారి కోసం, వర్మ గారి మాటలు విందామని వచ్చాను. నేను నా జీవితంలో ఒక మాట అనుకున్నా, ఒక 7,000 కచేరీలు చేస్తుంటాను, 3 గిన్నిస్ రికార్డులు చేశాను, కానీ ఏనాడు కూడా ఒక నిబంధన ఏంటంటే ప్లేబ్యాక్ పాడకూడదు అని. నేను హీరోగా చేసిన జంజాల గారి ఆఖరి చిత్రం విచిత్రంలో నా పాట నేను పాడుకున్నా, అది నేను ప్లేబ్యాక్ అనుకోలేదు, నాది నేనే పాడుకున్నాను కాబట్టి. కానీ చాలాసార్లు అడిగారు, మోహన్ బాబు అన్నయ్య కూడా మనోజ్ సినిమాకి పాడమని అడిగారు, సూర్య ఫిలింకి. అప్పుడు అన్నయ్య అడిగితే నేను పాడలేకపోయా, యూఎస్లో ఉంటాం మూలన. బట్ తర్వాత చాలామంది అడిగినా కూడా సరే అండి నేను ప్లేబ్యాక్ పాడనండి, ఎందుకంటే నా మనసులో ఉన్న భావాలే నేను పాడుకుంటాను, నా ఫిలాసఫీ నేను పాడుకుంటాను అని. కానీ ఒక రోజు విచిత్రంగా శ్రీ ఫోన్ చేసి, సార్ ఒక అద్భుతమైన పాట మీరు పాడాలి, వర్మ గారికి పాట. నీకైనా మర్చిపోయిందా నీకు? ఆయన ఏం అడుగుతాడో నాకు తెలుసు, ఆయన ఏం పాడమని అడుగుతాడో ఆయన పాటలు నాకు తెలియవా? పిచ్చ అభిమాని. రక్త చరిత్ర పార్ట్ 1 పార్ట్ 2, ఆయన చంపు, పగ, సెగ, ఏసై, కుమ్మై, నరికై, తలకాయ ఉందా, ఏసై, ఇటువంటి పాటలు పాడమంటాడా? నేను జైలుకి వెళ్ళి ఖైదీలను పరివర్తన తీసుకురావాలని గాంధేయవాదాన్ని నా యజ్ఞోపవేతంగా వేసుకున్న మనిషిని మీరు చూస్తారు. ఈయన జైలుకి పంపిస్తుంటే నేను ఆయన మార్చడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను జైల్లో. మా ఇద్దరికి చెప్తాను, చాలా ఒక 5 నిమిషాలు 2 మినిట్స్ మాట్లాడచ్చు కదా ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే నాకు ఈయన గురించి రామ్ గోపాల్ వర్మ గారి గురించి ఒక పుస్తకం రాశాడు, మాట్లాడచ్చు కదా. టైం ఎవరికి దొరికింది? నాకు దొరికింది కదా. ఓకే సరే. ఈయన అంటే నాకు ఆయన మీద ఉన్న ఉద్దేశం చెప్తాను, దట్ ఇస్ డిఫరెంట్. ఈయన నాకు పుస్తకం వాట్కా విత్ వర్మ అనే పుస్తకం రాసి అందులో ఈయన గురించి ఒక మాట చెప్పమన్నారు. అంటే నాకు వర్మ గారు అంటే డైరెక్టర్గా నాకు మహా పిచ్చి అతనంటే. ఇక నాకు అల్టిమేట్ డైరెక్టర్. అసలు నేను ఎవరన్నా సినిమా ఒక దర్శకుడిగా ఇష్టపడుతున్నానంటే దట్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ, తర్వాత ఎవరైనా సరే. ఎందువల్ల అంటే సచిన్ టెండూల్కర్కి బాల్ వేయడం ఎంత కష్టం అని వాసీం అక్రమ్ లాంటి వాళ్ళు, పోలాక్ లాంటి వాళ్ళు చెప్పినప్పుడు బాల్ వేస్తాం ఇలా కొడతాడు అనుకున్నా, కానీ ఇలా కొడతాడంటే అసలు అర్థం కాదు మనకి. అలాగే ఒక సీన్ని ఇలా తీస్తాడేమోనని రామ్ గోపాల్ వర్మ అని మనం అనుకుంటే చాలా తప్పు. అతను ఎలా తీస్తాడో మన ఊహకు అందదు. కెమెరాని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకునేటువంటి విజనరీ ఒక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే రోజుకి 2 సినిమాలు నేను హాలీవుడ్ మూవీస్ చూడకుండా ఏనాడు కూడా గత 20 సంవత్సరాలుగా నేను ఏనాడు కూడా నిద్రపోలే. అన్ని సినిమాలు చూశాను నేను. ఎందుకు ఫిలిం బే అరవింద్ లాంటి సూపర్ హిట్ ఫిలిం తర్వాత మంచి క్యారెక్టర్ చేసి నేను ఎందుకు చేయలేదంటే నా మనసుకు దగ్గరైన పాత్ర నాకు దొరక్క చేయలేదు. నాకు ఎందుకు ఇష్టం లేదు, ఐ లవ్ మై మూవీ. వర్మ లాంటి ఒక గొప్ప క్రియేటివ్ జీనియస్ ఈ దేశంలో పుట్టడం అనేది ఒక మన వరంగా నేను భావిస్తాను. సచ్ గ్రేటెస్ట్ విజనరీ. అసలు అంటే అతనికి ఏది మంచిది అనిపిస్తే అది తీస్తాడని అనుకోదు. అతనికి మంచికి చెడ్డకి తేడా తెలియదు. అతను ఇది మంచి ఇది చెడ్డని ఎక్కడ కూడా ట్యాగ్ పెట్టుకోడు. అతనికి ఏది కన్విక్షన్ ఉంటే అది తెస్తాడు సినిమా. అది నాకు అర్థమైంది. చాలామంది అనుకుంటే పొద్దున్న నేను ఒక ఆవిడ ఫేస్బుక్లో ఒక ఆవిడ లేడీ నాకు కామెంట్ పెట్టింది, అండ్ మీకు పని పంగు లేదా, ఆడి సినిమాకి మీరు ఎందుకు వెళ్ళారని పెట్టింది నాకు, వెళ్తున్నారని. నేను అన్నాను, ఏమ్మా నీకు అతని యొక్క పెర్సెప్షన్ నీకు అర్థం కాక నువ్వు పురుటి నొప్పులు పడుతున్నావు తల్లి. నువ్వు అటువంటి బాధాతప్త హృదయంతో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్ళి కూర్చో, తెలుస్తుంది. ఒక అగరవత్తుని అనుభవించాలంటే దగ్గరగా కూర్చోవాలి. ఒక వర్షం పడుతుంది అనుకోండి, ఎక్కడెక్కడో కూర్చుని నా మీద పడ్డలేదనుకోవడం మూర్ఖత్వం. జల్లు పడే చోట నువ్వు కూడా కూర్చుంటే దాని యొక్క స్పర్శ నీకు తెలుస్తుంది. వర్మ అనేటువంటి ఒక క్రియేటివ్. నేను చాలా తపన పడిపోతాను. నేను 2022లో ఏం చేయాలో నా ఇంట్లో హోర్డింగ్ మీద రాసుకున్నటువంటి వ్యక్తిని. ప్రతి సంవత్సరం ఏం చేయాలో నాకే క్రియేటివిటీలో విపరీతమైన తపన. నాకు తపస్సు ఉంది, కానీ భక్తికి పరాకాష్ట పిచ్చితనం అని క్రియేటివిటీలో పిచ్చివాడు మా రామ్ గోపాల్ వర్మ. ఈజ్ ఎ మ్యాడ్
ఈజ్ ఎ మ్యాడ్. అసలు ఇంత క్రియేటివిటీ ఉన్నవాడిని నేను ఎప్పుడు కలవలేను. నన్ను కలిసి చాలామంది ఒక అద్భుతాన్ని కలిశానని మామూలుగా అంటారు, కానీ రామ్ గోపాల్ వర్మ నేను కలవడం ఒక అద్భుతాన్ని కలిసినట్టుగా నేను ఫీల్ అవుతాను. గజల్ శ్రీనివాస్ గారు నన్ను ఈ పాట పాడమని అడిగినప్పుడు ఏంట్రా ఏంటంటే, లేదు సార్ మీకు పాట సాహిత్యం పంపిస్తాను చూడండి అన్నాను. నేను సేవ్ టెంపుల్స్ ఉద్యమంలో ఉన్నాను. పురాతన దేవాలయాలన్నింటినీ కూడా బాగు చేయిస్తుంటాను. గోశాలలు, వేద పాఠశాలలు, అసలు ఉపనిషత్తులు, వీటిలన్నీ సుప్రభాతాలు పాడేటువంటి గజల్ శ్రీనివాస్కి దేవుణ్ణి తిడుతూ ఓ పాట రాశాడు ఈయన. ఎవరు? శిరాశ్రీ. నీకన్నా ఏంటా నువ్వు పగా చంపన గింపన సంగతి అది పాడిననుకో వదిలేసే, నేను గాంధీవాదిని, తాలిబాన్ దగ్గరికి వెళ్ళి అల్ఖైదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడిన వాడిని, పైగా దేవుడి గురించి ఉద్యమాలు చేసే నేను కృష్ణుని తిట్టి వాడిని తిట్టి ఏందయ్యా ఇది అన్న. ఒక్కసారి మళ్ళీ సాహిత్యం చదవండి సార్ అన్నాడు. అప్పుడు నాకు మనకి తెలుగు సాహిత్యంలో నిందాస్తుతి, వ్యాజస్తుతి అని కొన్ని స్థుతులు ఉన్నాయి. అంటే దేవుణ్ణి ఆరాధిస్తూనే తిడుతూ ఆరాధిస్తుంటాం వ్యంగ్యంగా. ఇప్పుడు మీకు ఆది భిక్షువు వాడి నేది కోరేది, బూడిదిచ్చేవాడి నేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. ఆది భిక్షువు అంటే శ్మశానంలో బూడిద రాసుకుని అడుక్కునేవాడిని నేను ఏం కోరిక కోరాలి? మాతాన్న పూర్ణేశ్వరి భవతి భిక్షాందేహి అని అడుక్కునే శివుడు దగ్గరికి వెళ్ళి నేను ఏం వరం కోరుకోవాలి అని వ్యాజస్తుతి, నిందాస్తుతిగా చెప్పినటువంటి ఆ పాటలు గుర్తొచ్చి నేను కూడా చాలా పాటలు పాడాను. అప్పుడు అనిపించింది ఆయన్ని, అంటే అతనిలో రామ్ గోపాల్ వర్మలో ఉన్నటువంటి ఆ ఇజం ఏదైతే ఉన్నదో, రామాయణము చదివాడు, భారతము చదివాడు, భాగవతము చదివాడు, ఉపనిషత్తులు చదివాడు. అతను ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. పుస్తకాలే కాదు, మనుషుల్ని కూడా చదువుతూనే ఉంటాడు. పెద్ద స్కానర్. స్కామర్ కాదు మీరు, అందుకు సంతోషం నాకు. మీరు పెద్ద స్కామిస్ట్ అయితే భయం, కానీ మీరు పెద్ద స్కాన్. ఎదురుగుండా ఎవడన్నా, నేనే పెద్ద ముదరకేసాను, నేను చెప్తాను కదా. నేను ఎదురుగుండా కూర్చోగానే టక్కని చెప్పేసి వాడి మీద గదులు పాడేస్తాను నేను. కానీ నన్ను కూడా స్కాన్ చేసినటువంటి వ్యక్తి మా రామ్ గోపాల్ వర్మ. ఇలా కూర్చోగానే బాడీ లాంగ్వేజ్ బట్టి వీడి కణాలు కూడా చెప్పేస్తాడు మొత్తం. కాబట్టి ఆ పాట ఏమైనా సరే పాడాలి. ఎందుకు ఆ పాట నిజానికి శిరాశ్రీ రాసిన, అది రామ్ గోపాల్ వర్మ శిరస్సు నుంచి వచ్చింది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, భగవత్ సాక్షిగా, మంచు కుటుంబానికి ఎప్పుడూ ఒక విజయం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునే మనిషిని నేను. అన్నయ్య రజనీకాంత్, మోహన్ బాబు, నేను ఎన్నోసార్లు కూర్చుని వేదాంతం గురించి, ఫిలాసఫీ గురించి మాట్లాడుకున్న రోజులు, ఒక కార్వాల్లో అలా ఎక్కడికో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన రోజులు ఇవి మర్చిపోలేము. ఒక మనోజ్ లాంటి ఒక బెస్ట్ ఆర్టిస్ట్, అంటే కంప్లీట్గా ఎమోషన్ని క్యారీ చేసే మనిషి. మీరు గుర్తుపెట్టుకోండి, రామ్ గోపాల్ వర్మ ఒక నటుడుగా ఒక సినిమాకి ఇలా తిలకం దిద్దాడంటే వాడు అవుట్ స్టాండింగ్ యాక్టర్ కాకపోతే వాడు ఆ సినిమాలో, ఆయన సినిమాలో నటించే అవకాశమే లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఎమోషను. ఇంకోటి, నేను అనుష్ఠానం అనే సినిమాలో హీరోగా చేస్తున్నా. చెప్పనా, నేను జరిగింది మరొక కాన్వర్సేషన్. నేను హీరోయిన్కి ఇలా గాజులు తొడుగుతూ, మట్టలు తొడుగుతూ వాల్ పోస్టర్ పంపించా. దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ సార్ అని పంపించా. నేను అనుష్ఠానం సినిమా వాల్ పోస్టర్, వెంటనే నాకు అటాక్ వాల్ పోస్టర్ పంపించాడు ఆయన. ఇలా కత్తి ఇలా పెట్టి ఇలా రక్తం వచ్చేస్తుంది ఇలా. దిస్ ఈజ్ మై కట్, దిస్ ఈజ్ మై పోస్టర్ అన్నాడు ఆయన. దట్ ఇస్ ద రీజన్ ఐ లవ్ యూ సో మచ్ సార్ అన్నాను. సో శిరాశ్రీ నాకు నచ్చినటువంటి కవి, బెస్ట్ పోయిట్. నేను ఎన్నో ఉద్యమాలకి నాకు పాటలు రాసిన వ్యక్తి. ఒక ఎమోషన్, నీ బడి పిలుస్తోంది అని పాట పాడితే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 400 స్కూల్స్ పైగా బాగుపడ్డాయి ఆయన రాసినటువంటి పాట వల్ల, శిరాశ్రీ రాసిన పాట వల్ల. ఏ పాట రాసినా అంటే ఒక దర్శకుడు మెదడులో ఉన్నటువంటి ఆలోచనల్ని అద్భుతంగా రాయగల వ్యక్తి, ట్రాన్స్లేట్ చేయగలిగినటువంటి వ్యక్తి శిరాశ్రీ. కనిపించని ప్రాణాన్ని కూడా, ప్రాణతంతుల్ని కూడా చూపించగల గొప్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కనిపించని ప్రాణాన్ని, కనిపించని ప్రాణతంత్రుల్ని కూడా
తన దృష్టితోటి చూపించగల గొప్ప దర్శకుడు, దార్శనికుడు, సినీ దార్శనికుడు రామ్ గోపాల్ వర్మ. ఆ వర్మ గారి యొక్క దర్శకత్వంలో నేను ఒక పాట పాడినందుకు సగర్వంగా నా గురువు నారాయణ రెడ్డి గారు కానీ, నా కుటుంబం కానీ అందరూ గర్వపడేట్టుగా నేను ఫీల్ అవుతున్నానని చెప్తూ, మన కిల్లింగ్ వీరప్పన్ సినిమా చూసినప్పుడు చాలా ఎమోషనల్గా, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చూసి ఆ సినిమా చూసి నా మైండ్ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత మా అమ్మాయికి కూడా చూపించాను. సంస్కృతి, షీఈస్ 14 years. ఈయన ఇద్దరం వెళ్ళి మళ్ళీ చోట క్లబ్లో కూర్చున్నాం, ఇద్దరం భోజనం చేస్తున్నాం. సార్ మీ పాప చూసిందా అని అడిగాడు ఈయన. చూసింది సార్ అన్న. ఒకసారి ఫోన్ కలుపుతారా అన్నాడు ఈయన. అంతే కదా, అంత మీద ఫోన్ కలిపా. హౌ ఆర్ యూ సంస్కృతి? ఐఆమ్ అసంస్కృతి అన్నాడు ఈయన. ఐఆమ్ అసంస్కృతి, ఐఆమ్ కుసంస్కృతి. మీ నాన్న గాంధేయవాది, చాలా మంచోడమ్మా. ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ బాయ్. యూ ఆల్సో బీ బ్యాడ్. మీ నాన్న మాటలను వినకు. మనిద్దరం కలిసి ఫ్రెండ్స్ అయ్యి మీ నాన్నను మొత్తం చెడగొట్టేద్దామమ్మా అన్నాడు. నాన్న, మా అమ్మాయి అంటది, నాన్న వర్మ అంకుల్ వెరీ క్యూట్ నాన్న అంటుంది. ఇప్పుడు అది ఎగ్జామ్ రాస్తుంది మా అమ్మాయి, 10th class ఎగ్జామ్స్. మిస్ అయిపోతుంది అనమాట. నేను వర్మ అంకుల్ కలవాలి, వర్మ అమ్మ అంకుల్ అంటే చంపేస్తాడమ్మా, అన్నయ్యను ఇద్దరితో అన్నయ్య అనపోతే చంపేస్తారు, ఒకడు మోహన్ బాబును ఒకడు వర్మ గారు, అన్నయ్య అనాలమ్మా అన్నాను. అంటే లేదమ్మా అన్న, ఫోటో అర్జెంట్గా నేను వర్మ అంకుల్తో ఫోటో దిగాను. పాపం ఎగ్జామ్ రాస్తుంది, ఆయన మనసు అంతా ఇక్కడ ఉంది. అంటే ఆయన చెడ్డవాడని చెప్పుకునే ఒక గొప్ప మంచివాడు వర్మ. థ్యాంక్ యూ. మీరు చిన్న చిత్తగా 5 రోజులు 5 లక్షలు ఇలాంటి సినిమాలు మానేసి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి అని నా కాలర్ పట్టుకుని మళ్ళీ వెనక్కి లాగారు.